పుట్టింటికి పోయిన ఆలి మళ్ళా పెన్మిటి ఇంటికి రాకుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడులా? ఏం చేస్తాడు? 4 సార్లు ఫోన్ చేస్తాడు. అయినా రాకుంటే పెద్ద మనుషులతోని చెప్పిస్తాడు. అయినా రాకుంటే 4 పెద్ద మనుషులను తోలుకొని పోయి మాట్లాడతాడు. అయినా రాకుంటే మళ్ళోసారి పోయి పంచాయతీ పెడతాడు. అటు ఇటు చేసి తీసుకొచ్చి సంసారం సాగిస్తాడు కదా. అయితే ఈడ మాత్రం ఒక భర్త ఏం చేసిండంటే, పుట్టింటికి పోయిన భార్య కాపురానికి రమ్మంటే వస్తలేదన్న కోపంతో ఏకంగా ఆమె డెత్ సర్టిఫికేటే పోస్టులో పంపి కోపంజాలు అరుచుకున్నాడు. కడప జిల్లాలో ఉండే ఈ మనిషి. అగ చూడండి పాపం, బతికున్న భార్య భర్త చేసిన పనికి డెత్ సర్టిఫికేట్ పట్టుకొని ఎట్లా బాధపడుతున్నదో ఇంటోళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముంగట. చెప్పక్క, మరి నువ్వు ఎందుకు అలిగిపోయినావు పుట్టింటికి? అసలు కొట్టంటే భయపడి వచ్చింది సార్. మొన్న మాత్రం నన్నేం కొట్టలే తిట్లే, ఇంటికి రానిది ఏరే చోటికి పోయి వచ్చాను. పోయింటి బల్లే పోయినారు. పిల్లలంగా నేను పోలే, పిల్లలకు కావాలి ఏం పోలే, పిల్లలకు చెప్పలే, భర్తకు చెప్పలే. అదట ముచ్చట. దినం తాగొచ్చి కొడుతుంటే బాధపడలేక ఇట్లా చేసిందట. ఎన్నిసార్లు మతలబ్ పంపినా రాను అనేసరికి ఏమనిపించిందో ఏం పాడు అయినా గానీ కోపంతో ఏకంగా బతికుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకొని పంపింది. ఇట్లా మారుతిరాజు ఆదిలక్ష్మి అనే వీళ్ళిద్దరికి 14 ఏళ్ల కింద లగ్గమైందట. 2 పిల్లలు కూడా ఉన్నారట. అదివరకు కూడా చాలా మాటల కీసులాటలు అయితే అవగారింటికి పోయినా మళ్ళీ పిల్లల చదువులాగమైతే అని వెనుకకు వచ్చిందట. కానీ ఈసారి అసలుకే రాకుండేసరికి ఒకంత పని చేసింది మనిషి. మరి ఈ ఐడియా ఎవరిచ్చిండ్రో, అసలు ఆయనకు ఆ డెత్ సర్టిఫికేట్ ఎవరిచ్చిండ్రో, ఏదన్నా పాత డెత్ సర్టిఫికేట్ల పేరు గిట్ల మార్చిండో గానీ పోలీసులు అయితే పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిండ్రట భర్తకు. అయినా అన్న, భార్య కాపురానికి రాకుంటే 4 పెద్ద మనుషులు తీసుకుపోయి మాట్లాడుకోవాలి గానీ బతికున్న భార్యకి ఇట్లా డెత్ సర్టిఫికేట్ పంపుడైందే? నువ్వు తాగి ఆగం చేస్తున్నావనే పోయిందట కదా. మరి ఎందుకు ఆ తాగుడు అడ్డమైన తాగుడు? మంచిగా ఉండి భార్య పిల్లలను చక్కగా చూసుకుంటే ఏ లొల్లి పంచాది లేకుండా ఆరాంసే బతకొచ్చు కదా. ఇప్పటికైనా మంచిగా కలిసిమెలిసి ఉండి పిల్లగాళ్ళను మంచిగా చూసుకోండి. మీరు చేయంగా ఉత్తగా పిల్లగాళ్ళ భవిష్యత్ ఆగమవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మెదులుతే మంచిగా ఉంటది అనుకోబట్టిరట. ఇలా గురించి తెలిసిన వాళ్ళు కానీ బతుకున్న భార్యకు డెత్ సర్టిఫికేట్ తెచ్చుడేందులో చిత్రం కాకుంటే ఏంది మారుతిరాజు ఇది?